హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైని చూపిస్తున్నాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేయొచ్చు. చాలా బాగుంటుందండి. లోపలంతా జ్యూసీగాను, బయట నుంచి క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడాను. అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ఇది రైస్తో పాటు దాల్ రైస్తో కానివ్వండి, స్టార్టర్ లాగా కానివ్వండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రం చేసుకొని మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నానండి పీసెస్. తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడిన సాల్ట్, కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. కొంచెం ఒక పించ్ వేసుకుంటే చాలండి. దీంతో చికెన్ బాగా క్రిస్పీగా ఉంటుంది. ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలాతో పాటు హాఫ్ టీ స్పూన్ రోస్టెడ్ క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ సోయా సాస్, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ అయినా వేసుకోవచ్చు. దాంతోపాటు 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను కొంచెం, అది ఆప్షనల్ అండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను. కావాలనుకుంటే మేము మైదా కార్న్ఫ్లోర్కి బదులుగా 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కూడా, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకొని 1 అవర్ కోసం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలండి. 1 అవర్ తర్వాత ఒకసారి చికెన్ మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకొని, ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని అందులోకి చికెన్ పీసెస్ని వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకోకుండా కొంచెం ఫ్రీగా ఉండేటట్లుగా వేసుకోవాలి బాండీలో. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కదిలించకుండా హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి చక్కగా స్టర్ చేస్తూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మేము ఒక టిష్యూ పేపర్లో కానివ్వండి, లేకపోతే ఒక స్టెయినర్లోకి కానివ్వండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. తీసుకున్న తర్వాత ఇలాగే మిగిలిన పీసెస్తో కూడాను ఇలాగే సేమ్ ప్రాసెస్ని బ్యాచెస్గా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ని కొంచెంగా వేసుకొని సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ ఇలాగే చేసుకొని అన్నీ కూడాను స్ట్రైనర్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. త్వరగా అయిపోతుంది. పిల్లలకి అందరికీ బాగా నచ్చుతుంది కూడాను రెసిపీ. ఇప్పుడు ఇవన్నీ కూడాను పక్కన తీసుకొని ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాము వేడిగా. ఇది రైస్తో కానివ్వండి, సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు మేము ఇలాగా సర్వ్ చేసుకొని చాలా బాగుంటుందండి. అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అంతా ప్లేటింగ్ చేస్తూ దీంతో పాటు మేము సర్వ్ చేసేటప్పుడు ఆనియన్ రింగ్స్, లెమన్ వెడ్జెస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. బయట అంతా కూడాను క్రిస్పీగా, లోపల జ్యూసీగా చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టమైన స్నాక్ కూడాను. ఇది ఒక స్నాక్ ఐటమ్ లాగా అయినా సరే మేము సర్వ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడాను. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.